చేస్తా, మాటలు కూడా షార్ట్గానే ఉంటాయి. ఈరోజు సభాధ్యక్షులుగా ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వర్షిత్ రెడ్డి గారు, రాష్ట్ర అధ్యక్షులు నల్గొండ జిల్లా ముద్దుబిడ్డ వారి యొక్క ఆధ్వర్యంలో త్వరలోనే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుంది. అందరూ చప్పట్లతోని జయకేతు మేఘాలు రామచంద్రరావు గారికి, వేదిక మీద ఉన్న కాసం వెంకటేశ్వర గారికి, మనోహర్ రెడ్డి గారికి, అంజరెడ్డి గారికి, అదే సైదిరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద సామూర్తి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా గోలి మసూదన్ రెడ్డి గారికి, వీరవెల్లి చంద్రశేఖర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ గారికి, పిల్లి రామరాజు గారికి, బండారు ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ, ఈరోజు భారీ ఎత్తున విచ్చేసినటువంటి బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నేను 2-3 విషయాలు చెప్తాను. రామచంద్రరావు గారు అందరి బ్లడ్ రెడ్ ఉంటే ఆయనది బ్లడ్ కాషాయం రంగు ఉంటుంది. మననే మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తే బ్లడ్ ఈ కలర్ ఉంది. కన్ఫర్మ్డ్ అందుకొరకు ఖచ్చితంగా ఈరోజు బీజేపీ అధ్యక్ష పదవికి అన్ని రకాల అర్హులు. రెండో అంశం మీ అందరికీ తెలియదేమో, ఆయన వకీల్ సాబు, నేను డాక్టర్ని. మాకు ప్రొఫెషనల్ రిలేషన్ కూడా ఉంది. తెలంగాణలో కూడా ఉద్యమ టైంలో కూడా తెల్లకోట నల్లకోట కలిసి తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తెలంగాణ తెచ్చినాం. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని తెలంగాణలో 100% వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇకపోతే రామచంద్రరావు గారు జన్మతా నాయకుడు. డిగ్రీ కాలేజీలో కానీ, మన ఉస్మానియా కాలేజీలో కానీ, ఏబీవీపీ తరఫున కానీ, తర్వాత యువమోర్చలు కానీ, తర్వాత రాష్ట్ర వివిధ స్థాయిల్లో కానీ ఈరోజు అధ్యక్షుడిగా ఉన్నారు. మీకు తెలుసో లేదో 14 సార్లు జైలు పోయిండు. జైలు పంపడం తేవడం కాదు, జైలుకు పోయినటువంటి, అంటే ఈ కాషాయ జెండా కొరకు 14 సార్లు జైలు పోవటం జరిగింది. వారిని చూస్తే చాలామంది గతంలో చాలా సాఫ్ట్ అది ఇది అన్నారు. నాకు వారిని చూస్తే మన కాంగ్రెస్ బీజేపీ నాయకులు, మా బీఆర్ఎస్ నాయకులు చెప్పదలుచుకున్న బాలయ్య సినిమా ఒక డైలాగ్ ఉంది, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు మాడి బతు. సో అందరి కొరకు నేను ఎప్పుడూ చెప్తుంటా, కత్తికి కూడా సౌండ్ ఉండదు కానీ రిజల్ట్ వస్తుంది. కత్తికి కూడా సౌండ్ ఉండదు కానీ రిజల్ట్ వస్తుంది. అందుకొరకు ఖచ్చితంగా బీజేపీ మనం కలిసికట్టుగా ఒక టీం వర్క్గా, ఈరోజు నేను ఎప్పుడు చెప్తుంటా, కురుక్షేత్రంలో కృష్ణుడు యుద్ధం చేయలే, టీం లీడర్. ఈరోజు బీజేపీ ఒక టీం లీడర్గా, రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు గారి హయాంలో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా కలిసి సమిష్టి పోరాటంతో బూత్ అధ్యక్షుడి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి తర్వాత వరకు మనం సమిష్టిగా పోరాటం చేస్తే 100% బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేస్తున్నాం. రెండో అంశం, నాకెప్పుడు బాధ, బీజేపీకి వచ్చిన తర్వాత నాది ఒకటే లక్ష్యం, పార్టీలు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ కొరకు రాలే, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం కొరకే బూర నర్సయ్య గౌడ్ బీజేపీకి రావాలంటే జరిగింది. ఎంపీ పదవి అనేది పెద్ద లక్ష్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి బీజేపీ ప్రభుత్వం వస్తేనే రాజకీయ నాయకులు ఎట్లుంటారు, ప్రభుత్వం ఎట్లుంటుంది, ప్రభుత్వ పరిపాలన ఎట్లుంటుందని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి అందుకొరకు యావత్ తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. మనం పంట రెడీగా ఉంది, కోసుకునే బాధ్యత మందే అని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంకో అంశం, ఈరోజు మన మెంబర్షిప్ ఎంత, వారి హయాంలో మనం మెంబర్షిప్ డ్రైవ్ చేశాం. 40 లక్షల మెంబర్షిప్, ఎంత 40 లక్షల మెంబర్షిప్ బీజేపీ మెంబర్షిప్ ఉంది. నేను చేసి పెద్ద కష్టం కాదు. ఈరోజు ప్రజల్లో సానుకూలత ఉంది. నా దగ్గర హాస్పిటల్ కూర్చుంటే ప్రతి ఒక్క హాస్పిటల్ కానీ ఆఫీసులు కానీ
కూర్చున్నప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చి నెక్స్ట్ టైం మీ గవర్నమెంట్ వస్తుంది సార్, కొద్దిగా గట్టిగా చేయండి సార్, ఈ ఉద్యమాలు ఇంకా గట్టిగా చేయండి సార్, కొద్దిగా అంటే వాళ్ళకే తపన ఉంది మనకంటే ఎక్కువ. అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎట్లయితే తెలంగాణ రావాలనే కోరిక ప్రజల్లో పార్టీలకు అతీతంగా ఉన్నదో ఇప్పుడు బీజేపీ రావాలనే కోరిక యావత్ తెలంగాణ ప్రజలు ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో అంశం, ఈరోజు బీజేపీ ఎన్డీఏ కలిపి 21 రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉంది. 21 రాష్ట్రాలు కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఈరోజు ఒకటి వాళ్ళు బీజేపీ ఎన్ని రాష్ట్రాలు ఉన్నది కాదు, మన లెక్క ఇంత గెలిచి గెలవాలి. మనం తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేశామా లేదా అనేది ఒకటే క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఒక్కటి మాత్రం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మోడీ గారు చేసినటువంటి శ్రమలో 1%, ఓన్లీ 1% మనందరం చేస్తే ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ముగించే ముందు చాలా సింపుల్, వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి ఈరోజు మన తెలంగాణలో 1 కోటి కుటుంబాలు ఉన్నాయి. ఒక 40,000 మంది బీజేపీ క్యాడర్ లీడర్లు ఉన్నారు. ఏది మన బీజేపీలో దాంట్లో 40,000 మంది దాదాపు మెంబర్స్ ఉన్నారు. అంటే మా సాధారణ మెంబర్లు కాకుండా ఏదైతే క్రియాశీలక మెంబర్లు ఉన్నారు. కనీసం 100 కుటుంబాలు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం పెద్ద రాజ్యాలు వెళ్ళాల్సిన అవసరం లేదు, మైకులు పెట్టి పెద్ద ర్యాలీలు చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ ఒక ఎత్తు. కానీ ప్రతి ఒక్కళ్ళం ఒక 100 కుటుంబాలు కవర్ చేస్తే మినిమం 40 నుంచి 50 లక్షల కుటుంబాలంటే 1,20,00,000 నుంచి 30 ఓట్ల వరకు ఖచ్చితంగా మనం ఓట్లు వేయించుకోవాలి. అందుకొరకు దయచేసి ఇప్పుడు మనం ఎట్లయితే ఉద్యమాలు, రాజకీయ ప్రసంగాలు ఎంత ఇంపార్టెంటో మైక్రో వరకు కూడా, స్థానిక వరకు కూడా అంతకంటే ఇంపార్టెంట్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు పుష్ప అనుకుంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని మా డైలాగ్ ఉంది. ఇప్పుడు రామచంద్ర గారు వచ్చింది కాబట్టి తర్వాత ఆ ఫైర్ ప్రోగ్రామ్స్ కూడా ముందు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి ఔరేక్ దక్కా బీజేపీ పక్క ఔరేక్ దక్కా, గట్టిగా నాది ఇది ఒక్కటన్నా, ఔరేక్ దక్కా. థ్యాంక్ యూ, ధన్యవాదాలన్నా. ఒక చిరునవ్వే ఎన్నో సమస్యలని, ఎన్నో బాధలని పరిష్కరిస్తుందని చెప్పి నాలాంటి డాక్టర్లే కాదు అందరూ కూడా చెప్తా ఉంటారు. దాంట్లో మరి రామచంద్ర అన్న ఒక నవ్వుతోనే మరి